అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నీచ నికృష్టమైన రాజకీయం చేస్తాడో, ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఎంతకు దిగజారుతారో మనందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. సాక్షాత్తు రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెల్ని కూడా నిజంగానే ఈవిడ రాజశేఖర రెడ్డికి పుట్టిందా అని చెప్పి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్రచారం చేయించినటువంటి దుర్మార్గుడు. బైబిల్ పట్టుకొని బిడ్డ కోసం ఊరూరా తిరిగింది విజయమ్మ గారు. అలాంటి కన్న తల్లి మీద కూడా కోర్టు కేసులు వేసినటువంటి నీచ నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆయన పల్నాడు పర్యటనకి వెళ్తే అక్కడ ఒకడు పాపం ఎవడో ఫ్లెక్సీ పెట్టుకొని రేపు 2029లో మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు రప్ప రప్ప నరకతామని ఒక ఫ్లెక్సీ ప్రదర్శన చేశాడంట. వాడిని తీసుకొచ్చి నిన్న సాయంత్రం బొక్కలో వేశారు. ఈరోజు పొద్దుటి నుంచి వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే ఆడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఏమైనా ప్రచారం చేస్తారు మీరు ఎవరినైనా మీ అవసరం అనుకుంటే ఎవరి మీదైనా బురదేసేస్తారు. ఇక్కడ వాస్తవాన్ని ఒకదాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే కొన్ని లోఫర్ పనులు చేస్తుంటారు చూడండి. అంటే వ్యభిచారం, బ్రోకరేజం, తర్వాత వచ్చి గంజాయి, లిక్కరు, చీప్ లిక్కర్ అమ్ముకునేవాళ్ళు, నాడుసారా అమ్ముకునేవాళ్ళు, ఇలాంటి నీచ నికృష్టులందరూ ఏం చేశారంటే కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు. మాకు ప్రతిపక్ష స్థానం ఇచ్చినా కానీ మేమేదో కొంచెం రౌడీజం చేసుకుంటా, మామూలు వసూలు చేసుకుంటా బతికే వాళ్ళవి. ఈ ప్రజలు 11 స్థానాలకు ఇచ్చారు. మా బతుకు బస్టాండే. రేపు పొద్దున మమ్మల్ని తీసిపోయి బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలుకి రాష్ట్రంలో ఉంటాడా, పారిపోతాడా, అది కూడా ఆలోచించారు వీళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళ పరిపాలన వాళ్ళే చూసుకున్నారు ఒక అర్థంలో. మా పరిపాలన లాగానే తెలుగుదేశం పార్టీ పరిపాలన కూడా ఉంటుంది, మాలాగనే వాళ్ళు కూడా రేపు ఉదయం నుంచి దోపిడీ చేస్తారు, మాలాగే బ్రోకరేజం చేస్తారు అని వీళ్ళు కళ్ళగన్నారు. కానీ అలాంటివి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రాణం పోయినా సరే మీలాంటి నీచత్వానికైతే దిగజారరు. ఇలాంటి భయపడ్డ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టిందో వెంటనే సభ్యత్వాలు తీసేసుకున్నారు. చిన్న కానిస్టేబుల్ పట్టుకున్నా దీన్ని ఒక లైసెన్స్ లాగా చూపించాలి, దీని నుంచి మనం తప్పించుకోవాలి. వాళ్ళు ఎలాగైతే అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ఫోటో బండి మీద వేసుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకోకుండా వదిలేశాడో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులోకి వచ్చేసేసి ఆ ఐడెంటిటీ కార్డు చూపించి తప్పించుకున్నాం అనేది ఎత్తుగడైతే వేసారు వీళ్ళు. అయితే ఇవన్నీ సాగలేదు. మా సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తేనే 24 గంటల జైలుకి పంపిస్తున్నాం. అలాంటిది వీళ్ళు ఉచ్చనా కొడుకులు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉచ్చదాగి బతికిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన, తెలుగుదేశం పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఇలాంటి నీచ నికృష్టపు పనులు చేస్తే మా పార్టీ నాయకుల వరకు పోవాల్సిన అవసరం లేదు, మా కార్యకర్తలే పూడ్చిపెడతారు. నిన్న ఆయన రెచ్చిపోయాడు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించట్లేదు. ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే తప్పేంటి, సినిమా డైలాగులు కూడా పోస్టర్లుగా రాసుకుంటే తప్ప, రప్పా రప్పా నరికేస్తానన్నాడు, తప్పేంటి అంటే దాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. కానీ కొంతమంది సోకాల్డ్ మేధావులంతా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో తెలుసుకోకుండా వీళ్ళందరూ వచ్చేసి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట, తెలుగుదేశం పార్టీయే ట్రాప్ చేసి అక్కడ పంపించిందంట, అంటే వైఎస్ఆర్సీపీకి చెడ్డపేరు తేవడానికి అదేదో పెద్ద ఉత్తమమైన పార్టీ అయినట్టు, ఎప్పుడు శవాల మీద రాజకీయం చేసుకున్నట్టు, ఎప్పుడు ఆయన కోడికత్తి గులకరాయి ఇలాంటి నాటకాలు ఆడినట్టు వీళ్ళు ఈరోజు చాలా నిజాయితీగా ఆడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. చాలామందిని వైఎస్ఆర్సీపీకి ఇది సహజంగా వచ్చే లక్షణమే. పంచప్రభాకర్ని ఏమన్నారు, మాకు పంచప్రభాకర్కి అసలు సంబంధమే లేదని చెప్పారు. ఆ పిల్లెవరో ఒక పిల్ల పాపం మద్రాసులో చేరి ఏదో బాడీ మసాజ్ చేస్తుంటుందంట, అంటే చీకటి వ్యాపారం, అదంతా మనం చెప్పకూడదు. అలాంటి పిల్ల పాపం ఆ మేకప్ వేసుకొని ఆఫ్ డ్రెస్తో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ, అంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం కోసం ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ కార్యకర్తలని
నోటికి ఎంత బూతు వస్తే అంత బూతు మాట్లాడి కష్టపడి మొన్న 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయేదానికే అహర్నిశలో కష్టపడితే కనీసం ఆ పిల్లకి సభ్యత్వం ఇవ్వలేదంట, పదవి కూడా ఇవ్వలేదంట ఆఖరాకి. నేనేమన్నా లక్ష్మీపార్వతికి ఆమె ఎవరో శ్యామల, యాంకర్ శ్యామల కంటే నేను ఏ విధంగా తక్కువ అని చెప్పి ఆ అమ్మాయి పాపం పోరాటం చేసింది కొద్ది రోజులు. ఆ తర్వాత ఆ పిల్ల గొంతు నొక్కేసినట్టున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరినైనా సరే అవసరానికి వీళ్ళు వాడుకుంటారు. వాడుకున్న తర్వాత వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అంటే మాకు సంబంధం లేదంటారు. ఎవడికో ఒకడికి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసిచ్చేసారు సేఫ్గా ఉండటం కోసం. ఈరోజు ఏం చేస్తున్నారు, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళకే డబ్బులు పంపించి మరి దాదాపుగా ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక 3 ఛానళ్ళకి పంపించారంట పొద్దున్నే, వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ప్రచారం చేయమని చెప్పి. ఎంతకైనా తెగిస్తారండి, ఎంత నీచానికైనా ఒడిగడతారు వీళ్ళు. వీళ్ళ నిజాయితీ ఏంది, నీతి ఏంది, నిబద్ధత ఏంది? సొంత చిన్నాయిని చంపుకొని చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వాళ్ళు, సొంత చెల్లిని తల్లిని కేసులో ఇరికిచ్చినటువంటి ఇలాంటి పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టినటువంటి ఇలాంటి నీచ నికృష్టులు వాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో తప్పే ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలని దయచేసి ఎవ్వరూ నమ్మవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.